పుష్ప 2 రిలీజ్ అయ్యాక కొంతమంది మూవీ యావరేజ్ అని, ఫ్లాప్ అని ప్రచారం చేశారు. మిగతా వాళ్ళకి మూవీ బ్లాక్ బస్టర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూవీ ఇలా మిక్స్డ్ టాక్ రావడానికి ఒక 7 కారణాలున్నాయి. అవి ఏమిటంటే, ఎందుకంటే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకే. నేను మీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పాయిలర్ అలర్ట్. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వీడియో. ఇంకా రీజన్ నెంబర్ 1 వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ విలన్. మూవీలో మంగళం సీను, జాలిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, షెకావత్ ఇంతమంది విలన్స్ ఉన్నా ఎక్కడా వీళ్ళు పుష్ప కంటే తెలివైన వాళ్ళు, అలానే తనను ఓడించగలరనే అభిప్రాయం మనకు అసలు అనిపించనే లేదు. ఇక సెకండ్ వచ్చేసి పుష్ప వర్సెస్ షెకావత్ కాన్ఫ్లిక్ట్. అసలు పార్ట్ 1 ఎండింగ్‌లో చూసిన వాళ్ళకి పుష్ప, షెకావత్‌కి మధ్య గొడవ ఎలా ఉంటుందో అని అనుకున్నారు. మెల్లగా ఇగో క్లాష్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో అని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళకి ఆ ట్రాక్‌ని అసలు పక్కన పెట్టేశారు. అసలు వాళ్ళ గొడవ అంత ఇంపార్టెంట్‌గా చూపించలేదు. ఇక థర్డ్ వచ్చేసి టికెట్ హైక్స్. ఇప్పుడు మూవీలో ఎక్కడైనా టికెట్ హైక్స్ అనేవి టికెట్ మీద రూ. 130 హైక్ పెంచుతారు. కానీ పుష్ప టీమ్ మాత్రం రూ. 163 హైక్ పెంచారు. పర్లేదు. అలా అని ప్రీమియర్స్ దాదాపు 900 నుంచి 1200 దాకా రేట్లు పెట్టారు. అది తప్పు. ఆడియన్స్‌ని నిలువుగా దోచుకుంటున్నారు. నార్మల్‌గా సినీ ప్రియుడు ఒక మూవీకి వెళ్ళాలంటే ఒక నార్మల్ రేట్ అయితేనే వెళ్తాడు. లేకపోతే ఒక 10 డేస్ ఆగి రేట్లు తగ్గి వెళ్తాడు. లేకపోతే ఓటీటీలోనే చూస్తాడు. ఇక ఫోర్త్ వచ్చేసి ఎంట్రీ సీన్. 'పుష్ప 2లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ జపాన్‌లో 15-20 మినిట్స్ ఉంటుంది. తనకి బుల్లెట్ తగిలాక తన పాస్ట్‌లోకి ఇన్సిడెంట్ ట్రాన్సిషన్ పెడతారు. తర్వాత అల్లు అర్జున్ లేస్తాడు. చూసిన వాళ్ళు అంతే ఇదంతా డ్రీమ్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సరైన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు మూవీలో. ఫిఫ్త్ వచ్చేసి పోర్ట్రేయింగ్ విలన్స్ యాజ్ జోకర్స్. మూవీలో అంతమంది విలన్స్ ఉన్నా కామెడీ చేయడానికి పెట్టినట్టు ఉంటుంది. మంగళం సీను పుష్పకి ఎలివేషన్లు ఇస్తా ఉంటాడు. ప్రతాప్ రెడ్డి అలా అన్నీ చూస్తూ ఉంటాడు. జాలరెడ్డి లాస్ట్‌లో వస్తాడు ఏం చేయడు కానీ. ఇక షెకావత్ ఒకసారి సీరియస్‌గా ఉంటాడు. ఆ తర్వాత చిన్నపిల్లోడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. విలన్ క్యారెక్టర్‌ని జోకర్స్‌లా పోర్ట్రే చేశారు. సిక్స్త్ వన్ వచ్చేసి హీరోని ఎక్కడ తగ్గించకపోవడం. ఇప్పుడు 'షెకావత్' ఒక ప్లాన్ యేసుంటే హీరో దానికంటే మరో 2, 3 ప్లాన్‌లు యేసినట్టు చూపిచ్చారు. ప్రతిసారి హీరోనే గెలిస్తే ఇక పార్ట్ 2 తీయడం ఎందుకు? పార్ట్ 1లో చూపిచ్చేస్తే సరిపోద్ది కదా! అనవసరంగా 'ది రూల్', 'ది ర్యాంపేజ్' అని తీయడం తప్ప. ఇంకా సెవెంత్ వేర్ ఈస్ పుష్ప. మీరు కావాలంటే లాస్ట్ టైమ్ అల్లు అర్జున్ బర్త్‌డేకి 'వేర్ ఈస్ పుష్ప' అని ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అసలు అది 'పుష్ప 3' స్టోరీ. 'పుష్ప 2'కి చూపిచ్చి హైప్ తెచ్చారు. అందరూ 'పుష్ప 3' స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ స్టోరీ వేరేగా ఉంటుంది 2లో. ఇక్కడ హీరో ఎంట్రీ సీన్ కంటిన్యూషన్ కావాలంటే ఆ సీన్‌లో బుల్లెట్ తగిలిన తర్వాత సేమ్ అదే డ్రెస్‌తో ఉన్న సీన్ చూడొచ్చు. అలాగే అక్కడ ఈ హవాలా నోట్ సీక్వెన్స్ కూడా ఉంది. అల్లు అర్జున్ ఆ నోట్‌తో వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అలానే జాలరెడ్డి గన్‌తో ఒకళ్ళకి వార్నింగ్ సీన్ కూడా ఉంది. పుష్ప ఈ డ్రెస్‌తో ఉన్న షాట్ మిస్ అయింది. ఆ షర్ట్‌తోనే 'వేర్ ఈస్ పుష్పలో' తనకి బుల్లెట్ గాయాలైన అడవిలో తిరుగుతున్నాడని ప్రచారం చేశారు. ఇదంతా పార్ట్ 3 కోసం దాచేశారు. నా అభిప్రాయం ఏంటంటే మీకు చూపించాలని లేనప్పుడు ఎందుకు చూపించారు అనవసరంగా? ఇవే 'పుష్ప 2' మూవీ వాళ్ళు చేసిన మిస్టేక్స్. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.